అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. ఎవరికి వాళ్ళు షూటింగ్లలో బిజీగా ఉన్నారు. అటు మనోజ్ అహం బ్రహ్మాస్మి ది ఫిష్ సినిమాలతో బిజీగా ఉంటే అటు విష్ణు కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు లేవనుకున్నారు. ఇక సెట్ అయింది అనుకున్నారు. ఈ టైంలోనే మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి జల్పల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఏంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎక్కడ చూసినా గతంలో పెద్ద ఎత్తున ఒక చర్చ గట్టిగా వినిపించింది. అదే మంచు ఫ్యామిలీలో గొడవలు. అటు విష్ణు గారి సైడ్ నుంచి ఇటు మంచు మనోజ్ గారి సైడ్ ఇద్దరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక 6 నెలల క్రితం అయితే 15 రోజుల పాటు ఈ గొడవ కొనసాగింది. దీంట్లో భాగంగానే మోహన్ బాబు గారు రిపోర్టర్ని కొట్టినటువంటి కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికీ అంటే ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని మాట్లాడి సెటిల్ చేశారు. ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆ గొడవలేమీ లేవు అన్న దాఖలాలు కూడా వినిపించాయి. ఇవన్నీ కాదన్నట్టు రీసెంట్గా మంచు మనోజ్ గారు వెళ్ళి జల్పల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మంచు విష్ణు గారి మీద కేసు అయితే పెట్టడం జరిగింది. అదేంటి అంటే విష్ణు నేను లేని టైంలో మా ఇంటికి వచ్చి మా కార్లు మా వస్తువులు అన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు. కొన్ని వస్తువుల్ని ధ్వంసం చేశాడు. దాదాపు ఒక 150 మందితో వచ్చి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నట్టు కొన్ని వస్తువులను దాడి చేసి కార్లను వస్తువులను కూడా ఎత్తుకెళ్ళిపోయారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే మరి మీరు ఆ టైంలో ఉన్నారా అని కూడా ప్రశ్నిస్తే నేను మా కూతురి బర్త్డే కోసం నేను రాజస్థాన్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన టైంలో ఇలా వచ్చి దౌర్జన్యం చేసి ఇవన్నీ కూడా వెతికెళ్ళిపోయారని కూడా ఆయన కేసు అయితే పెట్టడం జరిగింది. ఆ టైంలోనే మా నాన్నకు నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాక నేను పోలీస్ స్టేషన్ని ఆశ్రయించానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు గతంలో ఒక 6 నెలల నుంచి గొడవలు అవుతున్నాయి, సెటిల్ అయ్యాయి. కాకపోతే ఎవరికి షూటింగ్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు అనుకున్న టైంలో మరొక్కసారి మంచు ఫ్యామిలీలో గొడవలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. మరి నిజంగానే విష్ణు గారు అక్కడికి వెళ్ళి నిజంగానే ఇదంతా దాడి చేశారంటే ఎస్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలు కూడా మీకు నేను చూపిస్తాను అని కూడా మంచు మనోజ్ గారు చెప్పడం జరిగింది. మొత్తంగా మళ్ళొక్కసారి మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయన జల్పల్లిలో ఉంటున్నారు ప్రస్తుతం. జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంకి వెళ్ళి ఈయన లేని టైంలో దాదాపు ఒక 150 మందితోటి దాడి చేసి అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఈ టైంలోనే అయినా కానీ నేను పెద్దలు చెప్పినట్టు విని నేను సర్దుకున్నాను. బట్ ఈ టైంలో నేను మళ్ళీ వచ్చి నా మీద దాడి చేసేందుకు ప్రయత్నించారని కూడా ఆయన కేసులో చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా నాన్నగారికి నేను కాంటాక్ట్ అయినా కానీ అవ్వలేదు. అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా మరొక్కసారి ఈ గొడవలు తెర మీదకి వస్తున్నాయి. అటు గతంలో జరిగినటువంటి గొడవలు అలా ఉంచితే ఆల్రెడీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయన్న టైంలోనే ఒక్కసారిగా బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత ఎవరికి వారు లైఫ్లలో బిజీగా ఉన్నారు. అండ్ కన్నప్ప కూడా ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని కూడా అనౌన్స్ చేశారు. కన్నప్ప వాయిదా పడిన టైంలో వేరే సీజీ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులలో విష్ణు గారు బిజీగా ఉన్నారు అన్న టైంలోనే ఈ టైంలో మరొక్కసారి మళ్ళా గొడవలు ఏంటి, అసలు ఎవరిది తప్పు అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. మరి ఇప్పుడు ఈ గొడవలు నిజంగానే అక్కడ విష్ణు గారు వెళ్ళి అక్కడ దాడి చేశారంటే ఎస్ చేశారు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కార్లను ఎత్తుకెళ్లారు. అందుకోసమనే ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను. నేను పెద్దలు చెప్పింది వింటాను, అయినా కానీ మళ్ళీ ఒక్కసారి నా మీద తిరగబడుతున్నారు అని కూడా చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది. మరి నిజంగానే ఆయన ధ్వంసం చేస్తే పెట్టినటువంటి కేసు ఏంటి, మరి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.